యురేషియా ప్రజలు తెల్ల జాతీయులు. అయితే వారు నల్ల జాతీయులతో పోలిస్తే చాలా వెనుకబడి ఉండేవారు. అప్పటికే ఇండియాలో సింధు నాగరికత, ఇరాక్లో మెసొపొటేమియా నాగరికత, ఆఫ్రికాలోని ఈజిప్ట్ నాగరికత వంటి ఎన్నో నల్ల జాతీయుల నాగరికతలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. కానీ యురేషియా తెల్ల జాతీయులు మాత్రం ఇంకా గుంపులు గుంపులుగా సంచార జీవితం గడుపుతూ జీవిస్తున్నారు. అటువంటి తెల్ల అనాగరికులు సింధు ప్రాంతంలో ఉన్న సహజ వనరులను చూసి అక్కడే పనిబాట చేసుకుంటూ బతకసాగారు. అయితే వారికి గుర్రాలను మాలిం చేసుకుని తమ అవసరాలకి వాడుకోవటం బాగా తెలుసు. కానీ సింధు ప్రజలు ఈ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు. వారు పశువులను వ్యవసాయం కోసం, సరుకు రవాణా కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకునేవారు. ముఖ్యంగా గుర్రాలను ఉపయోగించుకోవటం వారికి అంతగా తెలియదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. అసలు ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఎక్కువ భాగం నల్లవారివే కావడానికి కారణాలేమిటి? అలాగే భారతదేశంలో ఆఫ్రికా నల్లవారు ఎలా నాగరికత నిర్మాతలయ్యారు? ప్రస్తుతం మనకు తెలిసిన ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా, సూడాన్ భూభాగాల్లో మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించాడని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. జంతు దశ నుంచి మానవునిగా పరిణామం చెందే క్రమంలో ఆది మానవుడు ఆహారం కోసం సంచరిస్తూ దూర తీరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచేటప్పటికీ ప్రపంచంలోని చాలా భాగాలకి నల్ల జాతీయులు విస్తరించారు. అందులోనూ ఇప్పుడున్నన్ని భూఖండాలు అప్పట్లో ఉండేవి కాదు. ముఖ్యంగా భారత భూభాగం, ఆఫ్రికా భూభాగాలు కలిసే ఉండేవి. అందువల్లే ఆఫ్రికా వాసుల వలస భారతదేశంలోకి కొంత సులువయింది. అలా వచ్చిన నల్ల జాతీయులు భారత భూభాగంలో స్థిరపడి కొన్ని తరాలు గడిచేటప్పటికీ సింధు నదీ పరివాహక ప్రాంతంలో అద్భుతమైన నాగరికతను నిర్మించారు. ఈ ప్రజలు కుష్ అనే ఆఫ్రికా తెగకి చెందినవారు. పాములను పూజించడం కుష్ తెగ ఆచారం. అందుకే వారు ప్రపంచంలో ఏ మూల స్థిరపడినా నాగపూజను వదులుకోలేదు. తమను తాము నాగవంశస్థులుగా ప్రకటించుకున్న వీరు నాగజాతిగా పేరు పొందారు. ఆ విధంగా సింధు నాగరికత నిర్మాతలు నాగులయ్యారు. వారు నివసించే భూభాగం నాగమండలం అయింది. అదే మనం తరచుగా వింటూ ఉండే నాగలోకం. నాగులంటే నాగుపాముల్ని పూజించే ప్రాచీన నల్లజాతీయులని పరిశోధకులు అంటున్నారు. నాగ ప్రజలు నివసించిన ప్రాంతాన్ని నాగమండలమని అంటున్నారు. నాగులు కేవలం ఇండియాకే పరిమితమై లేరని, ప్రపంచంలో చాలా చోట్ల వీళ్ళున్నారని అంటున్నారు. వీళ్ళ మాటల్లో నిజముందా? అసలు ఉచ్చస్థితిలో ఉన్న నాగరాజ్యాలు ఎలా అదృశ్యమయ్యాయి? మన సమాజంలో ఇప్పటికీ కనిపిస్తున్న నాగపూజ దేనికి సంకేతం? సుమారు 5,000 ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించిన యురేషియాకు చెందిన తెల్లజాతి అటవిక తెగలవారు క్రమంగా ఉత్తర భారతదేశమంతా విస్తరించారు. ఇక్కడి నుంచి కొందరు యూరప్కి, మరికొందరు మధ్యప్రాచ్య ప్రాంతాలకి వలస వెళ్లారు. ఈ వలసదారులని చరిత్రకారులు ఆర్యులని పిలుస్తున్నారు. దాదాపు ఆర్యులు వెళ్లిన అన్ని ప్రాంతాల్లోనూ తమ కన్నా మిన్నగా ఉన్న నల్లజాతి నాగరికతలు అనేకం దర్శనమిచ్చాయి. ఉత్తర భారతదేశంలో స్థిరపడిన ఆర్యాటవికులు మెల్లగా స్థానిక నల్లజాతీయుల భూములు, సంపదపై కన్నేశాయి. కానీ నాగుల సైన్యాల శక్తియుక్తులకి భయపడి వెంటనే దురాక్రమణకి దిగలేదు. ముందుగా స్థానిక నాగరాజుల మధ్య విభేదాలు సృష్టించారు. వారిలో వారు యుద్ధాలు చేసుకుని
బలహీనులైన సమయంలో ఆర్యులు వారిపై యుద్ధం చేసి ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. భారతదేశంలో నాగులపై ఆర్యుల విజయానికి ప్రధాన కారణం వారి అశ్వకతలమే. గుర్రాలు పూంచిన రథాలు ఆర్యులు వేగంగా దాడి చేసి ప్రత్యర్థులను గుక్క తిప్పుకోకుండా చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. పదే జరిగిన ఆర్యుల దాడుల్లో హరప్పా, మొహంజదారో వంటి సింధు పట్టణాలు నాశనమయ్యాయి. తాము ఆక్రమించిన ప్రాంతాలను తగలబెట్టి ప్రత్యర్థులను భయకంపితులను చేసి తిరిగి తలెత్తకుండా చేయటం ఆర్యుల ఎత్తుగడల్లో ఒకటి. అధికారాన్ని చేపట్టిన ఆర్యులు తమని తాము భూదేవతలుగా ప్రకటించుకున్నారు. తమకన్నా ఉన్నత నాగరికత సాంప్రదాయాలున్న నాగ ప్రజల సాంఘిక స్థాయిని తగ్గించడానికి ఆర్యులు సంకల్పించారు. ఫలితంగా వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా భారతీయ సమాజాన్ని విభజించారు. శూద్రులను తిరిగి అనేక ఉపకులాలుగా విభజించారు. వర్ణ వ్యవస్థలో ఉన్న 4 వర్గాల మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో అనేక గొడవలు తలెత్తి సమాజం అశాంతి పాలయ్యింది. ఆర్యులు గౌరవప్రదమైన పై 3 వర్గాల్లో ఏదో ఒకదానిలో చేరారు. కానీ నాగుల్లో చాలామంది ఈ వర్ణ వ్యవస్థలో ఇమడటానికి నిరాకరించారు. దీంతో అధికారంలో ఉన్న ఆర్యులు వారుంటున్న ఊళ్ళ నుంచి బహిష్కరించి అంటరాని వారిగా ప్రకటించారు. వీరే పంచములయ్యారు. అప్పటి నుంచి పంచములు ఊరి చివర నివాసాలు ఏర్పరచుకుని అంటరాని వారిగా బ్రతకడం ప్రారంభించారు. ఈ పంచములనే ఇవాళ దళితులంటున్నారు. కొందరు నాగ ప్రజలు అడవుల లోపలికి వెళ్లి తమ సాంప్రదాయాలను కొనసాగిస్తూ జీవిస్తున్నారు. వీరినే ఇప్పుడు షెడ్యూల్డ్ తెగలుగా పిలుస్తున్నారు. ఆర్యులు భోగలాలసత్వంలో మునిగి రాజ్యక్షేమాన్ని మర్చిపోయారు. సుర, సోమ అనే మద్యాలను సేవిస్తూ స్త్రీలోలత్వాన్ని నాగమండలంలో ప్రవేశపెట్టిన ఘనత ఆర్యులదే. రాజ్యపాలన పట్ల ఆర్యులు చూపిన నిర్లక్ష్యం వల్ల కరువు కాటకాలు ఏర్పడ్డాయి. మతరంగంలోనూ అశాంతి పేరుకుపోయింది. ఈ దశలోనే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. ఆర్యుల వర్ణ వ్యవస్థను సవాల్ చేసిన బౌద్ధ మతాన్ని అంటరాని వారుగా అవమానాలు పడుతున్న పంచములు, ఇతర నాగా తెగలు ఆలింగనం చేసుకున్నాయి. అశోకుని కాలంలో బౌద్ధ మతంలో ఉన్న నాగులు ప్రశాంత జీవనాన్ని గడిపారు. బౌద్ధంలో నాగుల ఆచార సాంప్రదాయాలు మిళితమయ్యాయి. అందుకే నాగపూజ ఆ మతంలో కనిపిస్తోంది. అశోకుని తర్వాత కొద్ది కాలానికే అధికారం వైదిక మతాభిమాని అయిన పుష్యమిత్రుని శృంగుని పరమవడంతో బౌద్ధుల ఊచకోత ప్రారంభమైంది. ఆ మారణకాండలో ఎందరో నాగులు ఆహుతయ్యారు. అయితే ఈ ఊచకోత నాగులను పూర్తిగా నిర్మూలించలేకపోయింది. క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు అక్కడక్కడ నాగరాజులు తమ పరిపాలన సాగించారని చరిత్రకారులు అంటున్నారు. రాజ్యాలు అంతరించిపోయిన తర్వాత నాగ ప్రజలు పూర్తిగా ఊరి చివరి గుడిసెలకే పరిమితమై అంటరాని వారిగా మిగిలిపోయారు. ఒకప్పటి నాగజాతీయుల ప్రభావం ఇప్పుడు లేకపోయినా వారి నాగపూజ మాత్రం వారి ప్రాముఖ్యతకి సంకేతంగా సమాజంలో ఇంకా బతికే ఉంది. ప్రపంచం మొత్తానికి మూలవాసులైన నాగా ప్రజల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది. చాలా వరకు వీళ్ళు అనేక తెగలుగా విడిపోయి దుర్భర ఆటవిక జీవితాల్ని గడుపుతున్నారు. ఇక భారతదేశంలో ఒకప్పుడు నాగులైన దళితులు ఇప్పటికీ అమానవీయ పరిస్థితుల్లో బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. దళిత సాంప్రదాయమైన నాగపూజలో మమేకం కాగలిగిన మనువాదులు దళితుల్ని మాత్రం ఇంకా అణచివేతకు గురి చేస్తూనే ఉన్నారు. ఇది వారం రహస్యం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని rahasya@tv9.net కి మెయిల్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్. బాయ్.